చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవమని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆమె జిహాదు. జిహాద్ ఏ జిహాద్. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? ఆడెక్కడున్నాడో కనపడుతున్నాడా? ఆడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్. పక్కన పిలిస్తే ఎంతమంది వచ్చారేంట్రా కదా? बीएसएफ प्रेमिसेस में आके जिहाद कह के पुकार रहे हो? तुम्हारी इतनी हिम्मत? कौन से ग्रुप से है तुम लोग? आज तुम लोग बच नहीं पाओगे। कहाँ से आए हो? क्या मकसद है तुम्हारा? यहाँ क्यों आए हो? क्या चाहते हो तुम? कहो कहाँ से हो? कितने आदमी है? बाकी कहाँ छुपे हो? बोलो हरामजादे, सच बताओ वरना बच के नहीं जाओगे। बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे। सच उगलवा के रहेंगे। यहाँ से तुम्हारी लाशें जाएंगी। जिंदगी प्यारी है या मौत? बोल कमीनो, क्या देख रहे? जल्दी बोल। तुम्हारा लीडर कौन है? बोलो बोलो बोलो। ఏంట్రా వీళ్ళు? హ్యాండ్ మూమెంట్ పెట్టి నాకు ఒకటి అర్థమైందండి. ఏంటది? మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. अब क्या चाहिए? జిహాద్. ఇదిగో మీరు కోపంగా చూసినా కళ్ళు చేసినా మేము వచ్చిన జిహాద్ కోసమే. లాంగ్వేజ్ ప్రాబ్లం రా. తెలుగులో చెప్తే కొడతారు, నేను హిందీలో మేనేజ్ చేస్తా. గమ్మున చేయండి. లుక్, హమ్ కానా నహీ బతుకు సక్తా. మేము అన్నలేకపోయినా బతకగలం. బాజా లేకిన్ మందు నహీ సక్తా బతుకున్నాయి. 20 साल से 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కే లియే. హిందీలో చెప్పినా కొడతారేంట్రా? కొట్టారుగా బాబు. ఇదంతా ఎందుకన్నా మాకు ఫోన్ చేసుకుంటాం. फोन किसको? క్యాంపస్ కండి. कैंपस नंबर बोलो, नंबर बोलो, नंबर बोलो। ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, बैकग्राउंड, నెట్వర్క్ కూడా ఉంది. नेटवर्क। ఏమంటే కొంచెం జంకడండి. నలుగురు పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాను, కంగారు పడకు. तुम्हारा निशाना क्या है? చంద్రబాబు నాయుడు. चंद्रबाबू नायडू। మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. వెంకయ్య నాయుడు. మాకు బాగా క్లోజ్. అంటే ఎందుకయ్యా నీకు? ఎంపీ కృష్ణనాథ్ గారు ఉన్నారా, కొడుగ్గా ఉంటాడు. ఆయన మేము కలిసి నాటుకోడి. అసలు ఇవన్నీ ఎందుకు? మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉందా? पार्लियामेंट पे हमला किया? అదే కదా చెప్పేది నీకు. हाय बेबी, क्या लाइट मार रही है? मेरे बाप का करंट है, मैं लाइट मारूंगी। आपको क्या तकलीफ है? करंट तुम्हारे बाप का होगा, मगर शाख हमारे खंबे को लग रहा। इडियट। ఏం చేస్తున్నావురా? చూస్తున్నా సార్. జర ఇటు కూడా చూడు రాదు. ఏం పేరు నీ పేరు? బిఎఫ్ సార్. సారీ బిఎఫ్ అంటే పేరు. బ్లూ ఫిల్మ్ అదే పేరు సార్. బాబు ఫక్రుద్దీన్ సార్. ఎంతో అందరూ నన్ను బిఎఫ్ అంటారు సార్. ఎక్కువ ఎవడన్నా ఇటుకెళ్ళి గదిలో అంటే కాలు కొడతా బిడ్డ. రే ఇగరా. ఏమరా వీళ్ళకన్నా ఎక్కువ పెంచినావు? బాగా పెంచండి సార్. బార్బర్ షాప్ పోయి కటింగ్ చేసుకొని పైసలు లేవా? మాకే దుకాణం ఉంది సార్. అచ్చా, ఆడ దుకాణం పని చేసి ఈడు ఓపెన్ చేసినావా? అరే కనకలింగం, సార్కి జడి ఎక్కువ నకరాలు చేసినావంటే జీన్స్ చింపుతా బిడ్డ. చెప్పక్కర్లేదు సార్, ఆల్రెడీ ఆయనే చెప్పుకున్నాడు. పిచ్చపోలేక ఏం గెటప్ రే ఇది? అరే ఇది ప్యాంటా ఇంకేమన్నా? ఇది ప్యాంట్. ప్యాంటా? దీన్ని నిక్కర్ చేయి. రే ఇంకోసారి పోర్లు నేర్పించినావు అనుకో, నీ నిక్కర్ని అండర్వే చేస్తా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ మీకు అక్క చెల్లెళ్ళు ఏమైతారు? అందరూ అక్క చెల్లెళ్ళు అయితే మరి మేము బస్ స్టాప్ రావడం ఎందుకు సార్? ఏజ్ ఫాల్ట్. మీ అయ్యకి చెప్పి పెళ్లి చేసుకోరాదు? ఎందుకు ఈ పోరగాలని పరేషాన్ చేస్తావు? అరే ఓ బోండా సార్. ఏం పేరు నీ పేరు? గోపాల్ సార్. నీకు పెళ్ళైందా? అవునా సార్. ఈ పిల్లలంటే చేసుకోండి సార్. అరే కనకలి 5 నిమిషాల నా కండ్ల ముందు ఎవ్వరు కనపడాలి సార్. మన మీద ఎన్ని సినిమాలు తీసినా మనం మారం రా. మారం చదివే. ఎవ్వరు లేరు సార్. ఎవ్వరు లేరు. అయితే మనం ఎందుకు రా?
ఏమండి హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ. ఏమండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్. గజ్జి తామర చెడుము ఒక్కోలేక చేస్తున్నా. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అదెలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. నన్ను చూపెడుతుంది. గారు నాకేం సంబంధం లేదండి. ప్రభు ఈ రోజు కలెక్షన్స్ అదిరిపోయినాయి. ఎన్టీఆర్ సినిమా కదా, మేజర్ చంద్రకాంత్. అవును, చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా విపరీతంగా వచ్చేసారు. ఎంతైనా పెద్దయినా. ఆ పెద్ద సరే, మన పెద్ద ఎక్కడ? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ సుభిక్షం. మీరు కొంచెం కాల్ తీస్తే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. థాంక్స్. సరే అయితే మాకు పోదులు ఏమనుకున్నావా, ప్లేసులు ఏమనుకున్నావా? రావయ్యా చెప్తాను. రావయ్య డైరెక్ట్ పోవయ్యా. పాపా, శరత్ ఎక్కడ? ఏ శరత్? అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఏం చేస్తున్నావు? మీరా ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమన్నాను.
సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్ ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్ ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడియో మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనేండి సార్, అనేయండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీసులో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి? సార్ మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట. మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వినలా. శ్రావణి గారు మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. పెద్దకళ్ళు ఏమిట్రా వీళ్ళంతా ఎలా పడిపోయారు? అదేం విచిత్రమో, ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగానా? ఉత్తరం ఏంటి? వద్దు బావా, తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ఏంటి? అవునండి, ప్రమాదం. మావయ్య, ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీద ఒట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్ గా ఈజీగా చదివేస్తా. మీరు ఆగండి. ఆ లెటర్ ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంటవాడుతో లేచిపోయింది. బావా, అదేంటి బావా, హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు? ఎందుక? ప్రియను వంటవాడితో లేచి పొమ్మని సలహా ఇచ్చింది నేనే. ఇక్కడ ప్లేస్ ఉంది, పడొచ్చుగా. ఏమిట్రా ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేసావు డాడీ. వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచి పొమ్మని సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజానే నా అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం